గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ దేనికోసం అంటే, ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఫస్ట్ సెమ్ ఉన్నారో, ఎస్పెషల్లీ పీజీ ఫస్ట్ సెమ్ వాళ్ళు నాకు ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి నేను మెసేజ్ వస్తున్నాయి చూస్తున్నా. ఎందుకు అని ఓపెన్ చేసి చూస్తే మన వాళ్ళు ఆల్రెడీ షేర్ చేసారు కొంతమంది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చింది. డేట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 28 అనుకుంటా, జనవరి లాస్ట్ డేటు. అది కూడా వచ్చింది. కాకపోతే యూనివర్సిటీ కూడా జనవరి 25 అనుకుంటా. ఈ ఎగ్జామ్ ఫీజులు ఆల్రెడీ కట్టుకుంటారు. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలా ఉంటుంది ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలని. ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఆన్లైన్లో ఉంటుంది, అది మీకు తెలుసు. మీరు ఆల్రెడీ కట్టుకుంటారు, చాలామంది కడుతున్నారు. ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ కట్టుకోవాలి. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలా ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. అది ఎంఎస్సీకి ఒకలా ఉంటుంది, ఎంఏకి ఒకలా ఉంటుంది. ఆర్ట్స్ సైన్స్ వేరు వేరు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డౌట్ ఏంటంటే, సెమిస్టర్ ఎగ్జామ్స్కి బాగా భయపడుతున్నారు ఫస్ట్ సెమిస్టర్. వెదర్ డిగ్రీ ఆర్ పీజీ డజంట్ మ్యాటర్, బట్ ఫస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. నాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫోన్స్ వచ్చినాయి, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫోన్స్ వచ్చినాయి. నాకు కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది. సో ఒక వీడియో చేయండి, మన వాళ్ళు చాలా భయపడుతున్నారు అని. ఇప్పుడు ఎట్లా అంటే, నేను ఈ టాపిక్ గురించి అసలు వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చేయొద్దు అనుకున్నా, తర్వాత ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొట్టి చాలామంది టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చినాయి, కామెంట్స్ కూడా వచ్చినాయి. ఓకే, మన వాళ్ళు కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా అనుకుంటారు, అందుకే వీడియో చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లాగో డిగ్రీ కంప్లీట్ చేసారు, సో యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ బికాస్ యు ఆర్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అండ్ యూఆర్ ఇన్ ద క్యాంపస్ రైట్ నౌ. క్యాంపస్కి వచ్చినావు నువ్వు. ఇప్పుడు ఎందుకు సెమ్ ఎగ్జామ్స్కి భయపడుతున్నావు? ఒకటి ప్రాక్టికల్గా చెప్తా, సీరియస్లీ. ప్రాక్టికల్గా మా బ్యాచ్ లేదంటే మా సీనియర్ బ్యాచ్లో కానీ మా బ్యాచ్లో కానీ ఒక్కరికి కూడా సెమిస్టర్లో ఫెయిల్ అయింది లేదు. ఓకేనా? సెమిస్టర్లో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిండు అనే క్యాండిడేట్ అసలు ఒక్కరు కూడా లేరు మా బ్యాచ్లో. నేను చేసింది ఎంఏ ఇంగ్లీష్ కదా, ఎంఏ ఇంగ్లీష్లో ఒక్కరు కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది లేదు. అందరు పాస్ అయ్యారు, ప్రతి ఒక్కరు పాస్ అయ్యారు. సిజిపిఏ పక్కన పెట్టండి, జీపీఏ డజంట్ మ్యాటర్. నువ్వు రేపు పొద్దున ఒక జేఎల్ రాయాలన్నా, ఒక డిఎల్ రాయాలన్నా 55% ఉంటే సరిపోతుంది. 55%. నువ్వు మినిమంగా అన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్లో సెమ్లో 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు బేసిక్ జీపీఏ తోటి పాస్ అయినా, మినిమం మార్క్స్ తోటి పాస్ అయినా నీ ఓవరాల్ జీపీఏ వచ్చేసి మినిమం 6.7 ఉంటుంది. ఓకేనా? సో మినిమం జీపీఏ ఉంటుంది. మనకి జీపీఏతో పని లేదు. రేపు పొద్దున ఏదైనా సెట్ నెట్ రాయాలన్నా, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ రాయాలన్నా పర్సెంటేజ్ అనేది 80% ఉన్నా అంతే చూస్తారు, 55-60% ఉన్నా అంతే ఉంటుంది. సో మినిమం రిక్వైర్మెంట్ ఏంది? క్వాలిఫికేషన్ మినిమం జేఎల్కి, డిఎల్కి, సెట్కి, నెట్కి 55%. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే 50%, 50%. సో మీరు సెమిస్టర్ ఎగ్జామ్లో జీపీఏ గురించి పక్కన పెట్టుకోండి. 8.9 పైన వచ్చినా లేదంటే నీకు 6 పాయింట్ వచ్చినా సేమే. జీపీఏ డస్ నాట్ మ్యాటర్. ఓకేనా? సో జీపీఏ గురించి ఆలోచించకండి, పాస్ కావాలి ఫస్ట్. ఇప్పుడు మా దాంట్లో చూసుకుంటే మా వాళ్ళు అయితే ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. 1% ఫెయిల్ అయ్యాడు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేక ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అసలు ఏం తెలియదు ఆ సబ్జెక్ట్ గురించి, మొత్తానికి తెలియదు. వేరే డిఎస్సి ప్రిపేర్ అయినా తనకి డిఎస్సి వచ్చింది ఆల్రెడీ. తర్వాత ఒక సబ్జెక్టు నెక్స్ట్ సెమ్లో సప్లీ రాసుకుని అది క్లియర్ చేసుకున్నాడు. తర్వాత అది అసలు ఏం తెలియకుండా ఏదో పోయి ఒక 5-6 పేజెస్ రాసి వస్తే ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? సో ఫెయిల్ అనేది అవ్వలేదు. ఇప్పుడు నాదేని కాదు, ఇంగ్లీష్ అని కాదు. ఇప్పుడు మా దాంట్లో ఎంఎస్డబ్ల్యూ వాళ్ళు ఉన్నారు, ఎంకామ్ వాళ్ళు ఉన్నారు, ఎంఏలో ఇంగ్లీష్ వాళ్ళు, ఎంఏలో ఎకనామిక్స్ వాళ్ళు, పొలిటికల్ సైన్స్ వాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంఏలో. ఇప్పుడు ఎంఎస్సి, ఓకేనా, ఎంఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంఎస్సి వాళ్ళు మా సికింద్రాబాద్ పీజీ కాలేజ్, యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో కాకుండా సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో కానీ, నిజాం కాలేజ్లో కానీ, మెయిన్ క్యాంపస్లో కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంఎస్సి వాళ్ళు. సో వాళ్ళు కూడా నార్మల్గా సెమిస్టర్ ఎగ్జామ్స్లో మరీ ఫెయిల్ అయ్యే అంత ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఫెయిల్ కారు. నీకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది, సిలబస్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి. ఆ సిలబస్లో టాపిక్స్ అనేవి ఉంటాయి. 4 యూనిట్లు 5 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్లో నీకు సిలబస్ మొత్తం తెలుసు. మేమైతే మొత్తం గూగుల్లో కొట్టేటోళ్ళం. ఓపెన్గా చెప్తున్నా, మీకు ఫ్రీగా మాట్లాడుతున్నా, ఉన్న ముచ్చట చెప్తున్నా. గూగుల్లో కొట్టేటోళ్ళం, చాట్ జీపీటీలో కొట్టేటోళ్ళం. ఆ లెసన్ ఏంది, ఆ టాపిక్స్ ఏంది అనేది చాట్ జీపీటీ కొట్టి, గూగుల్లో కొట్టి, అందుకెళ్ళి స్క్రీన్ షాట్లు తీసుకొని అవే మేము పీడిఎఫ్ లాగా చేసుకొని ప్రిపేర్ అయ్యి మా ఓన్గా మేము రాష్ట్రంలో. పేపర్ అనేది నీట్గా ఉండాలి. 15 పేజెస్ కంటే 20 పేజెస్ 15 పేజెస్ అట్లా నింపాలి మినిమం. ఇక మరీ 5-6 పేజెస్ రాస్తా అంటే కుదరదు కదా. మినిమం 15-20 పేజీలు నింపాలి. ఉస్మానియా కరెక్షన్ మరీ అంత స్ట్రిక్ట్ ఏమి ఉండదు. మ్యాక్సిమం పాస్ చేయడానికే ట్రై చేస్తారు. మీరు క్వశ్చన్కి రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మీరు ఎట్లాగో పోతూనే ఉంటారు. ఆ టాలెంట్ ఉండాలి. అట్లీస్ట్ సాగదీయాలి కదా మనం ఆన్సర్. 15 పేజెస్ 20 పేజెస్ అన్నా రాయాలి నువ్వు. అప్పుడే అట్లీస్ట్ ఈ గ్రేడ్ డి గ్రేడ్ వేసి అన్నా పాస్ చేస్తారు. అండ్ ఇంటర్నల్స్ ఎట్లాగో మనల్ని ఆదుకుంటాయి. ఇంటర్నల్స్ అటెండ్ చేస్తారు కాబట్టి ఇంటర్నల్స్ ఎంతో కొంత ఆదుకుంటాయి. ఈ మెయిన్ సెమ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మెయిన్ సెమ్ ఎగ్జామ్స్ కూడా
నార్మల్గా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నేను కూడా అప్పుడు ఇర్రెగ్యులర్ స్టూడెంట్, ఓపెన్గా చెప్పాలంటే ఇర్రెగ్యులర్గా ఉండే, నేను కాలేజ్కి అసలు చక్కగా పోలేదు. అయినా కానీ నేను సిలబస్ తీసుకొని ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ని గూగుల్లోనో లేదంటే నాకు అర్థం కాకపోతే యూట్యూబ్లోనో చూసి ఒక 2 days ముందు చూసుకొని ఆడ పోయి 15 pages 20 pages అదే రాస్తుండే. నాకు ఆ యూనిట్స్ ఏందో అంతకుముందు ఏందో కూడా నాకు అంత ఐడియా లేకపోతుండే. ఇక సైన్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కంపల్సరీ సైన్స్ వాళ్ళు చదవాలి. మీరు దానికి రిలేటెడ్ కొంచెం చదివి దానికి రిలేటెడ్ రాస్తేనే మీకు ఉంటుంది. మీరు సైన్స్ వాళ్ళకి, ఆర్ట్స్ వాళ్ళు అయితే 99.99% పాస్ అవుతారు. ఎంకమ్ అయినా ఎంఏ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకే చెప్తున్నా, పేజెస్ 15 to 20 pages అయినా నింపాలి. ఒక నిమిషం, బుక్ ఉంది కదా, ఈ బుక్ కొంచెం ఇట్లా చూడండి, కనిపిస్తుందా క్లారిటీగా? ఈ సైడ్కు మీరు రాసే ఆన్సర్ షీట్ పేపర్ అట్లీస్ట్ ఇట్లా ఉండాలి, మంచిగా నీట్గా ఒక స్కేల్ ఒక పెన్సిల్ మెయింటైన్ చేసి మీరు రాసే ఆన్సర్ షీట్ని క్లారిటీగా ఇట్లా 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 గీతలు కొట్టుకొని మధ్యలో మ్యాటర్ సేమ్ ఇట్లా ఇట్లా ఇప్పుడు ఈ పేపర్లో ఎట్లా రాసింది, ఇది ఓన్లీ దీని ఒక్కదండి. సేమ్ ఈ పేపర్ ఎట్లయితే ఉందో సేమ్ ఇదే పేపర్ లాగా అదే బాక్స్ ఉండాలి, ఆ మధ్యలో అంతే మ్యాటర్ సేమ్ అట్నే రాయాలి మీరు కూడా. సో అట్లా రాస్తే మీకు పేపర్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? మీరు బ్లూ పెన్ యూజ్ చేస్తారో మీ ఇష్టం, బ్లాక్ పెన్ యూజ్ చేస్తారో మీ ఇష్టం. ఆన్సర్ రైటింగ్ కోసం ఏ పెన్ యూజ్ చేసినా కానీ పేపర్ అనేది నీట్గా కనిపిస్తే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇక నాకు మొత్తానికి ఏం రాదంటే ఫెయిల్ అవుతావు ఆటోమేటికల్లీ. మొత్తానికి ఏం రాకుండా జస్ట్ 2-3 పేజీలు రాసేస్తే ఫెయిల్ కావాలి, కంపల్సరీ ఫెయిల్ అవుతావు. అట్లా చూసుకోవద్దు. నీ సిలబస్ ఏంది చూసుకో, యూనిట్స్ ఏంది చూసుకో, ఆ యూనిట్కి సిలబస్కి సంబంధించిన టాపిక్స్ నీ దగ్గర మీ సార్లు పెట్టిన పీడిఎఫ్లు ఉంటే చదువుకో. లేదంటే చాట్‌జీపీటీ కొట్టు, గూగుల్ కొట్టు, యూట్యూబ్ కొట్టు. నువ్వు మాస్టర్స్ చేస్తున్నావు, పీజీకి వస్తున్నావు, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఏదో ఒక సోర్స్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో యాక్యురేట్గా అదే నింపాలని ఏం లేదు, బట్టి పట్టాల్సింది అవసరం లేదు. నీకు అర్థమైంది, నీకు తెలిసింది. ఆర్ట్స్ వాళ్ళకైతే చాలా సింపుల్, గూగుల్లో కొడితే మొత్తం వెళ్తుంది, యూట్యూబ్లో కొట్టిన చాట్‌జీపీటీలో కొట్టిన మొత్తం వెళ్తుంది మీ యూనిట్లో ప్రతి యూనిట్. ఒకవేళ సైన్స్ వాళ్ళు అయితే సైన్స్ వాళ్ళు కూడా మీ సీనియర్స్ని అడగరు, నోట్స్ పీడిఎఫ్లు ఉంటాయి, టీచర్లు కూడా పెడతారు. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటాయి, తీసుకొని ప్రిపేర్ కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, కరెక్షన్ ఈజీగానే ఉంటుంది. ఎంతో కొంచెం రిలేట్గా రాస్తాం. డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ నీకు రాయనికి రారా, కొంచెం తెలిస్తే దాన్ని మనం ఎట్లాగో సాగదీస్తాం. సింపుల్. ఫెయిలింగ్ అనేది ఉండదు. 1% ఏదో అట్లా ఎవరో ఒక్కరు అంతే ఫెయిల్ అయ్యేటోళ్ళు, అది కూడా మొత్తానికి కాలేజ్కి రాకుండా లైట్ తీసుకొని అసలు ఏం రాయనోళ్ళు, అసలు కాలేజ్కే మొత్తానికి రాకుండా వచ్చి ఎగ్జామ్ రాసి ఒక 1 day 2 days ప్రిపేర్ అయ్యి పాస్ అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మంచి మంచి జీపీఏలు వచ్చినాయి, మా అంటే 7.8 వచ్చినాయి వేరే వేరే డిపార్ట్మెంట్లో. అసలు ఒకరోజు కూడా కాలేజ్కి కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు, ఒక 1 day 2 day ప్రిపేర్ అవుతారు, సరిపోతుంది. నీకు టాలెంట్ ఉండాలి. అది నువ్వు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే అది ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, తెలుగులో రాసి ఉంటుంది పేపరు. నువ్వు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ కొంచెం కష్టపడు, ఇంగ్లీష్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇది నేను చెప్పేది. మేమైతే మా టైంలో మా ఫ్రెండ్స్లా సింపుల్గా పాస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓన్గా రాసారు, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత చదువుకున్నారు. కంపల్సరీ చదువుకుంటాం మనం కూడా, దాని రిలేటెడ్ చదువుకున్నారు. తెలుగు మీడియం నుంచి వచ్చిన కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ మినిమం ఒక 15-20 pages మధ్యలో మినిమం ఉండేటట్టు చూసుకోవాలి. మ్యాక్సిమం నువ్వు 30 pages ఫుల్ మొత్తం బుక్లెట్ నింపినా నో ప్రాబ్లం, మినిమం 15+ చూసుకో. అట్లీస్ట్ ఈ గ్రేడ్ డి గ్రేడ్ అయినా వేసి పాస్ చేస్తావు. పీజీలో సెమ్ములలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా అని మీరు కనుక్కోరు మీ సీనియర్స్ని, మ్యాక్సిమం ఉండరు, ఎవరో ఒక్కరు రేరుగా ఉంటారు. వాళ్ళు కూడా కావాలని పట్టించుకోక కావాలని రాయకపోతే పీజీని విడిచిపెట్టుకుంటే. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు ఏదో రాసినా పాస్ అవుతావు, కంపల్సరీ పాస్ అవుతావు. ఇంటర్నల్స్ కూడా ఆదుకుంటాయి. అసలు ఎఫ్ అనేది రాదు, ఎఫ్ అనేది రేర్, అది ఒక్కొక్కరికి వస్తుంది. నీకెందుకు వస్తుంది ఎఫ్? నువ్వు డిగ్రీకి పాస్ అయినావు, నీకు తెలియదు ఎట్లా అయినా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే మొత్తం నింపుతారు. కానీ మొత్తానికే క్వశ్చన్ పేపర్ని మక్కి కొట్టి దాన్ని అటు ఇటు దింపి రాసుడు కాదు. క్వశ్చన్కి రిలేటెడ్ కూడా ఆన్సర్ రాయండి, మనం నీట్గా రాయండి. పార్ట్ ఏ, దాని తర్వాతనే పార్ట్ బీకి వెళ్ళండి. తెలియని క్వశ్చన్కి కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టైనా నెక్స్ట్ క్వశ్చన్ అట్లా రాసుకోరు. కానీ ఇక ఒక క్వశ్చన్ పార్ట్ బీలోకి వెళ్ళి రాస్తా, ఒక క్వశ్చన్ పార్ట్ ఏలోకి వెళ్ళి రాస్తా, అట్లా కాదు. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన లైన్ వైజ్ రాయండి. ఫస్ట్ పార్ట్ ఏ షార్ట్ క్వశ్చన్స్ రాయండి, తెలియకపోతే దానికి స్పేస్ ఇచ్చి పెట్టి ఇంకో క్వశ్చన్ రాసుకో. తర్వాత పార్ట్ బి లాంగ్ క్వశ్చన్స్ రాయండి. అట్లా రాస్తే హెల్ప్ అవుతుంది. ఓకేనా? నీట్గా లైన్ కొద్దుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. దిద్దటోళ్ళకి ఎట్లుంటుంది, ఈ స్టూడెంట్ లైన్ వైజ్ రాసిండు, పార్ట్ ఏ లైన్ వైజ్ రాసిండు, వేసేస్తారు మార్కులు కొంచెం నీట్గా. లేదంటే మీకు పార్ట్ బి స్టార్టింగ్ అంటే పార్ట్ బి స్టార్టింగ్ మొత్తం లైన్ కొద్ది రాసిన తర్వాత పార్ట్ ఏ రాయండి. ఒకసారి పార్ట్ ఏలోకి వెళ్ళి ఒక క్వశ్చన్, పార్ట్ బిలో ఒక క్వశ్చన్, అట్లా మిక్స్ చేయకండి. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నీట్గా రాయండి. మీకు తెలిసిన క్వశ్చన్ మంచిగా పర్ఫెక్ట్ వచ్చిన క్వశ్చన్ పార్ట్ ఏలు ఉంటే పార్ట్ ఏ, పార్ట్ బిలు ఉంటే పార్ట్ బి, దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ పార్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకో పార్ట్కి వెళ్ళండి. బ్లాక్ పెన్, బ్లూ పెన్ 2 యూజ్ చేయండి. కొంచెం హెడ్డింగ్స్, ఆ గీతలు ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
అది కొంచెం మనం రాసింది ఏదైనా కానీ నీట్గా రాయాలి. కొంచెం మెయిన్ పాయింట్స్కి గీతలు, ఆ గీతలు చిన్న చిన్న చూసుకోవాలి. ఇంతకుముందు చూపించినట్టు పేపర్ నీట్గా ఉండాలి, ఇట్లా బాక్స్ లాగా నీట్గా రాయాలి. ఇవన్నీ కూడా ఇక చిన్న చిన్నవి చెప్పాల్సిన అవసరం లేదు. మనం వీఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ మాస్టర్స్. చిన్న ఆల్రెడీ అన్ని తెలిసి చూసి చేసి వచ్చిన వాళ్ళం మన అందరం. అన్నీ ఎందుకు చేస్తున్నా అంటే వీడియో భయపడకూడదు, సింపుల్గా ఉంటుంది, అందరు పాస్ అయిపోతారు. 2 సంవత్సరాల తర్వాత పీజీ ఫెయిల్ అయ్యి గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నేను చూసిన మా ఫ్రెండ్స్లో అసలు సెమిస్టర్లో ఫెయిల్ అయ్యి సప్లీ ఫీజు కట్టిన వాళ్ళు అసలు ఎవరు లేరు నాకు తెలిసిన దాంట్లో. ఎవరో రేరు 5%, 10% వాళ్ళు కూడా కావాలని ఫెయిల్ అవుతాయి. వేరే ఏదో ఎగ్జామ్స్ ఉండి ఎగ్జామ్స్ రాయక ఏదో 4-5 పేపర్లు ఏదో మొత్తానికి తెలియకుంటుంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు. కానీ మనం మినిమం చదువుకుంటాం. ఆల్రెడీ మీరు ఇంటర్నల్స్కే ఒక్కొక్కరు మొత్తం సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు మీరు. నాకు తెలుసు, చూసిన, నాకు కాంటాక్ట్లో వాళ్ళు చెప్తారు. ఓయూ అయినాకి ఇంటర్నల్స్కి అసలు ఒక లెవెల్లో ప్రిపేర్ అయ్యారు. మీరు సెమ్ ఎగ్జామ్స్ ఎట్లా ఫెయిల్ అవుతారు? టెన్షన్ అవసరం లేదు, మంచిగా రాయాలి, నీట్గా ఉండాలి, 15 to 20 పేజెస్ ఉండాలి. అందులో ఏమున్నా నువ్వైతే పాస్ అవుతావు, నీకు నమ్మకం ఉంటుంది. ఓకేనా? సో మరీ ఏం తెలియకుండా క్వశ్చన్కి కొంచెం రిలేటెడ్ ఉంటే మనం దాన్ని తిప్పి రాస్తాం, పాస్ అవుతాం. అందరికీ ఆల్ ద బెస్ట్. టెన్షన్ పెట్టుకోకరి, మంచిగా నీట్గా రాయాలి, టెన్షన్ పడకుండా. ఉన్న 3 గంటలు రాయాలి. మినిమం 15 to 20 పేజెస్ మధ్యలో అయితే ఉండేటట్టు చూసుకోరు, మ్యాక్సిమం ఎంతలో నింపుకోరు కానీ. ఓకేనా? క్వశ్చన్స్ ప్రతి యూనిట్ని మీరు యూట్యూబ్లో కొట్టైనా పర్లేదు, చాట్ జీపీటీలో కొట్టైనా పర్లేదు. ప్రతి యూనిట్లో ప్రతి చాప్టర్ చూడండి, అట్లీస్ట్ చూడండి, అది ఏంది అని చూడండి. అడికి అయిన తర్వాత చెప్పలేము. ఆ క్వశ్చన్ రాయాల్సి వస్తే మీకు ఎంతో కొంత 1% దాని గురించి ఐడియా ఉన్నా మనం మొత్తం పులిహోర కలపచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ అందరికీ. డోంట్ వరీ, రిజల్ట్స్ సింపుల్గా పాస్ అవుతారు. ఓకేనా? అందుకే వీడియో చేస్తున్నా మీకోసం. అంతే, జస్ట్ మోటివేటివ్, సింపుల్గా ఉంటుందని. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.